కూర్మ కిషోర న్యాయం అంటే ఏమిటి? గురువుకు శిష్యుడిపై ఉండేటువంటి అవ్యాజమైన అనురాగానికి ప్రతీక కూర్మ కిషోర న్యాయం. కూర్మము అంటే తాబేలు. తాబేలు ఒడ్డుకు వచ్చి గుడ్లు పెడుతుంది, అనంతరం వాటిని మరచిపోతుంది. కొంతకాలం తర్వాత మళ్ళీ వచ్చి వాటిని పొదుగుతుంది, తద్వారా కొత్త జీవాలకు ప్రాణం పోస్తుంది. ఇలా కూర్మాన్ని గురువుగా, ఆ కిషోరాలను శిష్యులుగా భావిస్తూ కూర్మ కిషోర న్యాయాన్ని ప్రతిపాదిస్తారు. ఎలా సారూప్యత కుదురుతుంది అంటే, గురువుగారు పాఠం చెప్పేటప్పుడు, శ్లోకాలు నేర్పేటప్పుడు అందరూ ఉచ్చరించేటువంటి విధి విధానాలను పరిశీలిస్తాడు. ఎవరికి ఏ శ్లోకం బాగా వచ్చు, ఎవరు ఏ అర్థాన్ని బాగా స్ఫురింపజేస్తున్నారు, ఈ విషయం వారి మనసులో ఉంటుంది. ఆ విషయం శిష్యుడికి తెలియదు. శిష్యుడేమనుకుంటాడు, పరీక్ష అనగానే ఎంత కఠినమైన ప్రశ్నలు గురువుగారు అడుగుతారో అని తనను గురువుగారు మరిచిపోయాడేమోనన్న భావనతో ఉంటారు. కానీ ఏ పరీక్షలోనైనా గురువుగారు శిష్యుడు సామర్థ్యం తెలుసు కనుక అతనికి తెలిసిన ప్రశ్నలే అడుగుతారు. అందుకే ఆధునిక యువకులు మౌఖిక పరీక్షలకు వెళ్ళేటప్పుడు అనేక ఇంటర్వ్యూ కమిటీలలో న్యాయ నిర్ణయతగా కూర్చున్న నేను వారికి ఒకటి చెప్తూ ఉంటాను, ఏమాత్రం భయపడకండి. మీరు మాట్లాడే మాటలలోనే మీకు ఏం వచ్చు ఏమి రాదన్న విషయం ప్రశ్నలు అడిగేవాడికి తెలుస్తుంది. అందుకని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ నోటి నుంచి ఉచ్చరించే ప్రతి పదానికి అర్థం మీకు తెలిసి ఉండాలి. మీరు ఆ పదాన్ని ఉచ్చరించగానే దానికి సంబంధించిన ప్రశ్ననే వారు అడుగుతారు. ఎందుకంటే నువ్వు ఉచ్చరించావు కనుక మనకు ఆ ప్రశ్న, ఆ పదానికి అర్థం పూర్తిగా తెలిసి ఉంటుందన్న భావన గురువుకుంటుంది. ఎలా అయినా సరే అభ్యర్థికి ఉత్తీర్ణతను అందించి బయటికి పంపించాలన్న ఆలోచనతో గురువుగారు ఉంటారు తప్పితే మీకు కఠినమైన పరీక్ష పెట్టి మీ జీవితాన్ని అగ్ని పరీక్షగా మార్చాలన్న ఆలోచన ఏ గురువుకు ఉండదు. ఈ విషయాన్ని మనం గ్రహించగలిగితే దయార్ద్ర హృదయంతో, అవ్యాజమైన అనురాగంతో సమాజ హితం కోసం అనునిత్యం శ్రమించేటువంటి గురువుల యొక్క హృదయంలోని ఆలోచనను అర్థం చేసుకొని తదనుగుణంగా మనం జీవితాన్ని గడపాలన్న ఆలోచనతో కూర్మ కిషోర న్యాయము అంటూ, ఏ విధంగానైతే తాబేలు ఒడ్డున పెట్టిన గుడ్లను అలా వదిలేసి తర్వాత కొంతకాలానికి వెళ్ళి పొదుగుతుందో, అలానే పాఠం చెప్పేటప్పుడు అత్యంత భక్తి శ్రద్ధలతో వింటున్నటువంటి శిష్యుల యొక్క మనస్సులోని సంగతులనన్నింటినీ గుర్తించిన గురువు తర్వాత చాలా కాలానికి పరీక్ష పెట్టేటప్పుడు ఆ శిష్యుడికి తెలిసినటువంటి ప్రశ్నలనే అడుగుతూ ఉత్తీర్ణతను ప్రసాదిస్తాడు తప్పితే కఠినమైన ప్రశ్నలతో కష్టాలను అందించే ప్రయత్నం చెయ్యడు. ఈ విషయం తెలుసుకోగలిగితే కూర్మ కిషోర న్యాయంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో మనకు బోధపడుతుంది.